కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా మొదలు కాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ కర్చీఫ్ వేసేస్తారు. ఇలా ఓ అరడజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న డౌట్ వస్తోంది. తీరా సంక్రాంతికి వచ్చేసరికి 3-4 సినిమాలే ఉంటాయి. 2027 సంక్రాంతికి కర్చీఫ్ వేసేసి చేతులెత్తేసిన సినిమాలేంటి? హవెలు. ప్రతి సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు, 1-2 చిన్న చిత్రాల విడుదలకు చోటు ఉంటుంది. జనవరి 11 నుంచి 15 వరకు రోజుకో సినిమా థియేటర్స్లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో ఉన్న ఒక్కోసారి పరిస్థితులు సహకరించవు. 2027 సంక్రాంతికి 4 సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు వస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగార్జున తప్పుకున్నట్టు తెలుస్తోంది. 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన నా కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సీక్వెల్ బంగారాజు కూడా ఇదే పండక్కి 2022లో వచ్చి హిట్ అయ్యింది. థర్డ్ పార్ట్ 2027 జనవరి 15న రిలీజ్ అంటూ విడుదల తేదీ కూడా ప్రకటించారు. సోగ్గాడే చిన్ని నాయన బంగారాజు తీసిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో థర్డ్ పార్ట్ కూడా రూపొందుతోంది. సోగ్గాడే చిన్ని నాయన థర్డ్ పార్ట్ 2027 సంక్రాంతికి రావడం కష్టమే. సినిమా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. నాగ్ ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా పూర్తి కాలేదు. దసరాకు వస్తోందని నాగ్ చెప్పినా ఏ రిలీజ్ పై కూడా నమ్మకం లేదు. షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్లో లేదంటే 2027 సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో నాగ్ ఉన్నాడని తెలిసిందే. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరోసారి బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్యనే పొలాచిలో స్టార్ట్ అయి ఫస్ట్ స్కెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నారు అని తెలిసింది. ఇంతకీ చిరంజీవికి ఉన్న ఆ సంక్రాంతి సెంటిమెంట్ ఏంటి చూద్దామా? సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ప్రతి సినిమా హిట్ అయ్యింది. ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్స్ తో సంక్రాంతి అంటే చిరంజీవికి ఓ నమ్మకంగా మారింది. బాబీ దర్శకత్వంలో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య హిట్ కావడంతో మరోసారి ఇదే డైరెక్టర్ తో వర్క్ చేస్తున్న సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలి అనుకుంటున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున 4 పెద్ద హీరోలు ఒకేసారి 2027 సంక్రాంతికి రావడం సాధ్యమేనా? సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే వస్తారనిపిస్తుంది. కానీ రియాలిటీ బట్టి చూస్తే ఇద్దరు మాత్రం గ్యారంటీ. వాళ్ళెవరో ఇయర్ ఎండింగ్ లో తెలుస్తుంది. ఇక బాలకృష్ణ, గోపీచంద్ని కూడా సంక్రాంతి సెంటిమెంట్ వెంటాడుతోంది. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో మరోసారి ఇదే పండక్కి వద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే డిసెంబర్కు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ రావడం గ్యారంటీ. సంక్రాంతికే వస్తామన్న ప్రతిసారి మాట నిలబెట్టుకుని సూపర్ హిట్స్ కొడుతున్నాడు అనిల్. F2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ హిట్స్ తో వచ్చిన సంక్రాంతి డైరెక్టర్ పేరును మిస్ చేసుకునే ఉద్దేశం అనిల్ కు ఏమాత్రం లేదు. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశాడు. పవన్ కళ్యాణ్, సురేంద్రరెడ్డి సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూసినా అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. 2027 సంక్రాంతి రేసులో 2 చిన్న చిత్రాల పేర్లు వినిపిస్తున్నాయి. తేజ్ సజ్జా నటిస్తున్న జాంబిరెడ్డి సీక్వెల్ ను ఈ పండక్కే తీసుకొస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి సెప్టెంబర్ 11న థియేటర్స్ లోకి వస్తోంది. మరో మూవీ రౌడీ జనార్దనను సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నాడని తెలిసింది.